ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి ఒక అద్భుతమైనటువంటి అవకాశం అయితే వచ్చింది. ఎవరు కూడా ఈ ఆపర్చునిటీని ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ మనకి అందరికీ అవకాశం కల్పిస్తున్నారు. అంటే 10th ఫెయిల్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, 10th పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మినిమం మీకు 18 సంవత్సరాలు ఉంటే సరిపోతుంది. ఇంట్లో ఉండి ఒక వర్క్ అనేది చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి మనకి జస్ట్ 14 డేస్లోనే మిమ్మల్ని సెలెక్షన్ చేసి మిమ్మల్ని ఎంపిక కూడా చేస్తున్నారు. కాబట్టి అన్ని డీటెయిల్స్ నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి. ముందుగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. సో చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. వీడియోని ఇప్పుడే చూస్తున్నారు కదా, వీడియోని లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేస్తే నాకు కూడా ఇలాంటి అప్డేట్స్ ప్రొవైడ్ చేయడానికి ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది. కాబట్టి తప్పనిసరిగా లైక్ చేసి మీ వాట్సాప్ స్టేటస్లో కూడా పెట్టుకోండి. చాలామందికి హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోని ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఆ యొక్క సంబంధించినటువంటి అప్లై లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి వెళ్ళి కూడా మీరు క్రాస్ చెక్ అనేది చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి మీరు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అంటే ఆంధ్ర వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలిజిబులే. ఏజ్ లిమిట్ చూడండి, ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. మీకు మినిమం ఏజ్ 18 నుంచి మ్యాక్సిమం ఎంత ఏజ్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేశారు. క్వాలిఫికేషన్ కూడా చూడండి, 8th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. అంటే మీరు 10th ఫెయిల్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 10th పాస్ అయిన, డిగ్రీ చేసినా, పీజీ చేసినా, ఇలా మీరు ఎవరైనా సరే అప్లై చేసుకున్నటువంటి ఆపర్చునిటీ అనేది ఇక్కడ కల్పిస్తున్నారు. మీకు జెన్యూన్ నోటిఫికేషన్ ఇది. వీటికి సంబంధించి లింక్స్ కూడా ఉన్నాయి. ఒకసారి క్రాస్ చెక్ కూడా చేసుకోండి. ఇంకా వీడియోని లైక్ చేయకుండా చూస్తున్నవారు ఇప్పుడే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. కంప్లీట్గా మీకు అన్ని డీటెయిల్స్ని 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు క్లారిటీ అనేది వస్తుంది. అయితే మనకి ఇప్పుడు వచ్చినటువంటి ఆపర్చునిటీ ఏంటి అంటే, పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ యొక్క ఫ్రాంచైజీ స్కీమ్ని అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఈ యొక్క పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏదైతే సర్వీసెస్ అనేవి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారో ఆ సర్వీసెస్ని మనము మన ఇంట్లోనే కౌంటర్ లాగా పెట్టేసి ఆ యొక్క పోస్టల్ సర్వీసెస్ని మనము ఆ యొక్క పబ్లిక్కి అయితే ప్రొవైడ్ చేయాల్సి అయితే ఉంటుంది. లైక్ ఇక్కడ మనము స్టాంప్స్కి సంబంధించి అవ్వచ్చు, స్టేషనరీ ఐటమ్స్ అవ్వచ్చు, వాటిని మనము సేల్ చేసి అందులో మీరు కమిషన్ రూపంలో మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. అలాగే పోస్టల్కి సంబంధించి ఏదైతే రిజిస్టర్డ్ ఆర్టికల్స్ ఉంటాయో అవి, అలాగే స్పీడ్ పోస్ట్ పార్సల్స్ అవ్వచ్చు, మనీ ఆర్డర్స్, ఈ పోస్ట్, ఇలా డిఫరెంట్ పోస్టల్స్కి సంబంధించి సర్వీసెస్ ఉంటాయి కదా. సో వాటిని మనము మన ఇంటి దగ్గర కౌంటర్ లాగా పెట్టేసి వాటిని మనము కస్టమర్స్కి అయితే సేల్ చేయడం ద్వారా ఇందులో మనము మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇందులో చాలా ఉంటాయి. పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఫ్రాంచైజీ అవుట్లెట్స్కి సంబంధించి ఇక్కడ ఏమేమి ప్రోడక్ట్స్ ఉంటాయి, ఏమేమి సర్వీసెస్ ఉంటాయి, వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. ఇందులో మీరు ఎంత అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు, ఎంత కమిషన్ అనేది వస్తుంది మీకు క్లియర్గా చూపిస్తాను. ఇక ఇన్కమ్కి సంబంధించి ఒక టేబుల్ అనేది ఇచ్చారు. అందులో మనకు దేనికి ఎంత వస్తుంది అది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. అయితే ఈ రిక్రూట్మెంట్కి ఎవరు ఎలిజిబుల్ అంటే, ఎవరైతే అన్ఎంప్లాయిడ్స్ ఉన్నారో, అంటే ఏం జాబ్ లేకుండా స్టడీ అనేది కంప్లీట్ చేసుకొని ఖాళీగా ఉన్నారు, సో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అన్నమాట. అంటే ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు కాకుండా అన్ఎంప్లాయిడ్స్ అందరూ కూడా ఈ రిక్రూట్మెంట్కి అయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరికి కూడా ఛాన్స్ ఉంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. జస్ట్ మీరు నార్మల్గా చదవడం, అంటే లైక్ మీరు 10th ఫెయిల్ అయినా పర్వాలేదు, 10th క్లాస్ పాస్ అయినా పర్వాలేదు. దీనికి సంబంధించి ఎలాంటి కండిషన్స్ అనేవి ఏమీ లేవన్నమాట. ఇక్కడ ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చు, కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇండివిజువల్ యాజ్ వెల్ యాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఆర్గనైజేషన్స్ అదర్ ఎంటైటిల్స్ లైక్ కార్నర్ షాప్స్. సో కార్నర్ షాప్స్కి సంబంధించి ఉన్న వాళ్ళకి పాన్ వాలర్స్, కిరాణా వాలర్స్, స్టేషనరీ షాప్స్ అవ్వచ్చు, స్మాల్ షాప్ కీపర్స్ అవ్వచ్చు. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ప్రిఫరెన్స్ అనేది కల్పిస్తున్నారు. సో మీరు ఇక్కడ ఏదైతే మీ ఏరియాలో ఉంటారో ఆ ఏరియాలలో మీరు ఒక కౌంటర్ లాగా పెట్టేసి ఒక పోస్టల్ శాఖకి సంబంధించి ఏదైతే సర్వీసెస్ ఉంటాయో సో ఆ సర్వీసెస్ని మీరే ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. సో మీరు పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి వాటిని తెచ్చుకొనేసి డైరెక్ట్గా మీరు అక్కడ ఇంటి దగ్గర నుంచి ఈ సర్వీసెస్ని మీ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రొవైడ్ చేయడం ద్వారా మీకు ఇక్కడ ఏదైతే సర్వీసెస్ అనేవి అక్కడ మనకి ఏదైతే ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతుంటాయో సో దాని మీద మనకి వీళ్ళు అమౌంట్ అనేది పే చేయడం అనేది జరుగుతుంది, ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో దీనికి సంబంధించి ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి డీటెయిల్స్ కూడా ఇక్కడ చూడండి. ఎవరైతే అప్లికేషన్స్ పెడతారో అప్లికేషన్స్ పెట్టిన తర్వాత 14 days లోపు మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తాము అని చెప్పేసి ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లోనే చెప్తున్నారు. కాబట్టి మీకు ఎక్కువ టైం అయితే తీసుకోరు, చాలా త్వరగా సెలక్షన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయితే చేస్తారు. అలాగే మీరు ఇక్కడ
ఎవరైతే ఒక పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ యొక్క ఫ్రాంచైజీ స్కీమ్ అనేది పెట్టాలనుకుంటున్నారో సో వాళ్ళకి ఇక్కడ పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు సెక్యూరిటీ డిపాజిట్ కింద మీకు 5,000 రూపీస్ అనేది మీ దగ్గర నుంచి అయితే తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి సంబంధించి ఏదైతే సర్వీసెస్ అనేవి ఉంటాయో ఆ సర్వీసెస్కి సంబంధించినటువంటి ఆ ప్రోడక్ట్స్ రిలేటెడ్గా వాటిని మీ దగ్గర ఇస్తారు కాబట్టి సెక్యూరిటీ డిపాజిట్ కింద ఈ యొక్క అమౌంట్ అనేది మీకు అక్కడ మీరు వాళ్ళకి పే చేయాల్సి ఉంటుంది. ఫర్దర్గా వాళ్ళు మనకి రీఫండ్ అయితే చేస్తారు, పెద్ద ప్రాబ్లం అనేది లేదు. ఫర్దర్గా మనకి ఎన్ఎస్సి బాండ్ రూపంలో మీరు ఇక్కడ సెక్యూరిటీ డిపాజిట్ చేస్తారు. ఫర్దర్గా మీకు ఆ యొక్క అమౌంట్ అనేది తిరిగి రీఫండ్ అనేది చేయడం అయితే జరుగుతుంది. అలాగే రిక్రూట్మెంట్కి సంబంధించి ఎవరైతే అప్లై చేస్తారో అప్లై చేసిన క్యాండిడేట్స్కి మీకు ఫస్ట్ ఇండక్షన్ ట్రైనింగ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఆ యొక్క పోస్టల్ సర్వీసెస్ మనము ఎలా సేల్ చేయాలి కస్టమర్స్కి అవన్నీ డీటెయిల్స్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సబ్ డివిజనల్ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఈ యొక్క వాళ్ళ పరిధిలోనే మీకు కంప్లీట్గా ట్రైనింగ్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి రిక్రూట్మెంట్ డీటెయిల్స్లోనే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. అయితే ఒక పోస్టల్ శాఖకి సంబంధించి ఏదైతే సర్వీసెస్ అనేవి మనము ప్రొవైడ్ చేస్తామో ఆ సర్వీసెస్ పైన మనకు ఎంత అమౌంట్ వస్తుంది కమిషన్ రూపంలో అంటే ఇక్కడ మనకి ఒక చార్ట్ అనేది ఇచ్చారు, టేబుల్ చార్ట్. ఇందులో ఏదైతే సర్వీసెస్ ఉంటాయో ఒక సర్వీసెస్కి సంబంధించి కమిషన్ పర్ ట్రాన్సాక్షన్ అని చెప్పేసి మెన్షన్ చేస్తూ ఒక డీటెయిల్స్ని అయితే ఇచ్చారు. రిజిస్టర్డ్ ఆర్టికల్స్కి సంబంధించి పర్ రిజిస్టర్ ఒక ఆర్టికల్కి మీకు 3 రూపీస్ అనేది కమిషన్ అనేది ఇస్తారు. అలాగే స్పీడ్ పోస్ట్ ఆర్టికల్ అయితే 5 రూపీస్. అలాగే మనీ ఆర్డర్స్ ఉంటాయి కదా, మనీ ఆర్డర్స్కి సంబంధించి అయితే అది 200 రూపీస్ ఉంటే 3.5 రూపీస్. అలాగే ఎక్కువ 200కి పైగా ఉంటే 5 రూపీస్. అలాగే రిజిస్టర్డ్ ఆర్టికల్స్ అలాగే స్పీడ్ పోస్ట్ ఆర్టికల్ బియాండ్ 1000 ఆర్టికల్స్ అయితే 20% అడిషనల్ కమిషన్ అనేది ఇస్తారు. అలాగే పోస్టల్ స్టాంప్స్కి సంబంధించి స్టేషనరీ ఐటమ్స్ అలాగే రిటైల్ సర్వీసెస్ రెవెన్యూ స్టాంప్స్ అలాగే ఇతరత్ర ఉంటాయి కదా, అలాగే స్పీడ్ పోస్ట్ పార్సల్స్కి సంబంధించి రిజిస్టర్డ్ పార్సల్స్కి సంబంధించి ఆ యొక్క అమౌంట్ని బేస్ చేసుకొని మీకు అందులో పర్సంటేజ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా చాలా రకాల సర్వీసెస్ అనేవి మనము ఈ యొక్క పోస్టల్ ఫ్రాంచైజీ స్కీమ్ ద్వారా మనము మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. మీరు రెగ్యులర్గా కనుక మీ సర్వీసెస్ మీ ఇక్కడ ఏరియాలో ఉన్నటువంటి కస్టమర్ బేస్ని డిపెండ్ చేసుకొని మనకి అప్ టు 25,000 వరకు ఇందులో మనీ అనేది మీరు ఎర్న్ చేసుకోవచ్చు అన్నమాట. రిక్రూట్మెంట్కి సంబంధించి మనము ఎలా అప్లికేషన్ చేసుకోవాలంటే నోటిఫికేషన్లోనే మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ 23rd పేజీలో అయితే ఉంది. అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్గా మీరు ఫిల్ చేసేసి అక్కడ మీ ఏరియాలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేసి అక్కడ అప్లికేషన్ ఫామ్ ఇస్తే సరిపోతుంది. ఎలాంటి ఫీ లేదు, అలాగే ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, లాస్ట్ డేట్ కూడా ఏమీ లేదు. మీరు డైరెక్ట్గా అప్లికేషన్ ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. వాళ్ళ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మిమ్మల్ని ఎంపిక చేసి ట్రైనింగ్ అనేది ఇచ్చేసి ఒక పోస్టల్ ఫ్రాంచైజీ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలంటే డెఫినెట్గా నాకు కామెంట్ రూపంలో తెలపండి. ఏమైనా డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్ రూపంలో తెలపండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.